అమ్మ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఆ రాష్ట్రం అప్పుల్లో ఉంది. కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాం. నిదానంగా చేసుకుంటా వస్తానయ్యా ఒక్కొక్కటి మంచి అంటున్నారు. మాటే అంటున్నారు. మరి నమ్మొచ్చంటారా ఆయన? నమ్మచ్చు. హ్మ్. ఇత్తనోడయ్యా పింఛని పంచిన ఇత్తనాడు. మా బోటోళ్ళు కత్తి మందులు బొందులు తెచ్చుకుని హ్మ్. బాగానే ఉంటున్నాం. హ్మ్. ఆ! ఇప్పుడు ఈ వయసులో వచ్చేపాటికి పనులు చేసుకోలేమమ్మా. చేసుకోలేము. అలాంటిది కొద్దిగా ప్రభుత్వమే కదా ఆసరా ఆ పెన్షన్ అనేది. అవుతుంది. హ్మ్. అవుతుందండి. మరి మా జగన్ గారు చేశారు కదా! అప్పుడు అన్ని ఆ! బటన్లు ఇ నొక్కాడు కదా ఆ అంటున్నారు. బటన్ నొక్కాడు ఇచ్చాడా? ఆ! నొక్కాను అన్నాడు. అంత లేదు పొంత లేదు. ఆ! ఈలాదుగా. హ్మ్. మరి చేస్తానన్నాడు చేచాడు. ఇచ్చాడు. అప్పుడు ఆ పెన్షన్లు కూడా 250, ఆ! 250. 250 ఆ! అయి ఇచ్చాడు. అయి కాడ ఆఖరికి ఏం చేశాడు? బటన్ నొక్కాను అన్నాడు. ఆ బటన్ ఎటు పోయిందో అంతులేదు. హ్మ్. ఇప్పుడు అంతులేదు. జనాలు అందుకే ఆలోచించారంటారా? బాగా ఆలోచించారు. ఆ! అందుకనే ఈయన నిలబెట్టేశారు. మరి వాళ్ళేమో మేము ఉండుంటే ఈ పాటికి అమ్మ ఒడేసేవాళ్ళు, ఆ! అయ్యేసేవాళ్ళు, ఇయ్యేసేవాళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో నిదానంగా చేస్తాడు. ఆ! చేస్తాడుగా. హ్మ్. నిదానంగా చేస్తాను అంటున్నాడుగా. హ్మ్. ఈట్లేదు అంటలేదుగా. రోడ్లేసారమ్మా గతంలో ఏమన్నా రోడ్లు ఉన్నాయా అసలు అప్పుడు? ఏసాడా ఇగో ఈ రోడ్ లేదు. మా ఎప్పటి నుంచి కొట్టుకుంటున్నాం. హ్మ్. ఇప్పుడు అది నిలబెట్టారు ఏందో. ఈ రాలేదని హ్మ్. ఆగిపోయింది మరి. సో ఇప్పుడు కొన్ని రోడ్లు అయితే మెయిన్ రోడ్ మీద అతుకులని అది ఆ! ఏమేమి వేస్తున్నారా? ఏసారు ఏసారు ఆ? ఏసారు. లేకపోతే గతుకులు ఎంత గుంటలో అవును. తెనాలి రోడ్డు వెళ్దామంటే ఆ. ఒళ్ళు నొప్పులు గుండెలు నొప్పి ఉమ్. తెనాలిలో. ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి, అయ్యే ఎంతమంది బా జనాలు చనిపోయారు, అట్టాగే ఎంత జరిగింది? బాగా చేశారు. ఆ? చేస్తున్నారండి. ఆ. చేస్తున్నారు పింఛన్ ఇస్తున్నారు. ఉమ్. మా బోటాలం కత్తిపోతున్నాం. ఉమ్. నమ్మొచ్చంటారు చంద్రబాబు చంద్రబాబు నిదానంగానే చేస్తారంటారా? నిదానంగా చేస్తాడని నమ్మకం ఉంది. ఉమ్. నమ్మకం ఉంది. సార్ ఈరోజు ఆర్థిక వ్యవస్థ గురించి అలాగే నీతి ఆయోగ్ ఇచ్చిన కమిటీ రిపోర్టు గురించి చంద్రబాబు గారు తేటతెల్లం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను ఇచ్చాను హామీలు ఇచ్చాను, అది నిదానంగా అమలు చేస్తానంటున్నారు. మరోవైపు వైసీపీ వాళ్ళు మాత్రం మేము ఏది జరిగినా అసలు ఆకాశం విరిగి మీద పడ్డా మేమైతే పథకాలు ఇచ్చేసాం, బటన్లు నొక్కామని చెప్పి ఆయన చెబుతున్నారు. ఏంటి ఎలా చూస్తారు సార్ ఈ అంశాలు? ఈ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే చేస్తాడు ఆయన. ఉమ్. ఆ నమ్మకం అనేది ప్రజల్లో అందరిలో ఉంది. ఉమ్. ఆయన డెఫినెట్గా చేయగలడు అనేది కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకు సార్, ఎందుకు అంత నమ్మకం ఏంటంటారు? నమ్మకం అంటే ఆయన ఇంతకుముందు ఇక్కడ మేము ఇటు వెళ్ళాలనుకున్న రోడ్లు సరిలేవు, ఉమ్. రాగానే రోడ్లు సరి చేస్తామని చెప్పారు. అవును. చాలా వరకు రెక్టిఫై అయిన రోడ్లు వేస్తూ ఉన్నారు. గుంటలు పూడుస్తున్నారు ఫస్ట్. వీలైనంత వరకు చేస్తారనేది నమ్మకం కలిగించారు. పెన్షన్లు కూడా 3,000 నుంచి 4,000 4,000 చేస్తున్నారు. ఫస్ట్ డేనే ఇచ్చేశారు. ఉమ్. ఈ సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పంపిణీ చేశారు. అవును. ఇంతకుముందు వీళ్ళు వాలంటీర్స్ ఉండేవాళ్ళు కదా, ఉమ్. వాళ్ళు కొంతమందిని ఇబ్బంది పెట్టారు. ఒక పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఒక పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేశారు. అట్లా బాగుంది. అలాగే అమరావతి గారండి, పోలవరం అని గారండి, జరుగుతున్నాయి అంటారా పనులు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8 నెలలుగా ఏమైనా గమనిస్తున్నారా? జరుగుతున్నాయండి, మేము అన్ని గమనిస్తూనే ఉన్నాం. ఉమ్. ప్రతిరోజు న్యూస్ ఫాలో అవుతూనే ఉన్నాం. ఉమ్. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనపడతా ఉంది. అంటే పథకాలు అనే వాటికి సార్ చాలా మంది ఏంటంటే ఇన్స్టెంట్గా అయిపోవాలి, వెంటనే అయిపోవాలి అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే దానికి అలవాటు పడ్డారు కాబట్టి. అంతేగాని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, రేపొద్దున మళ్ళీ ఈ అప్పులు మన మీదే పడతాయి కదా అని ఆలోచించే పరిస్థితికి వచ్చారంటారా? వచ్చారు. అంతా మంచి జరుగుద్ది అనేది ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఇప్పుడు కొంత నిదానంగా లేట్ అయినా కూడా పర్వాలేదు, ఆ. చెప్పింది చేస్తారనేది కాన్ఫిడెంట్ అందరిలో కనిపిస్తుంది. ఉమ్. సో ఈసారి ఎప్పుడు లేని విధంగా సార్ రైతులకి ధాన్యం అమ్మకాలు కానీ వెంటనే వేయడం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు కానీ, లేదా మీరు అన్నట్టుగా రోడ్లు ప్యాచ్ వర్క్లో లేకపోతే కొన్ని చోట్ల పనులు చేసుకుంటూ రావడం కానీ, అమరావతి, పోలవరం ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంత నమ్మవచ్చు అంటారా చంద్రబాబు గారు ఆయన పనితీరు? 100% నమ్మొచ్చు అండి. ఉమ్. అంతకుముందు వాళ్ళు చెప్పింది ఏమీ చేయలేదు, కాకపోతే ఈయన చెప్పింది చేస్తాడనేది నమ్మకం ప్రజల్లో ఉంది. సో నిదానమైన జరుగుతాయి. జరుగుతుంది. ఈరోజు పెద్దవాళ్ళకి పెన్షన్లు అంటే ఈ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పనులు చేసుకోలేరు. అట్లాంటి వాళ్ళకి ఈ చంద్రబాబు గారు పెన్షన్లు టైంకి ఇస్తున్నారమ్మా? దయానికి ఇస్తున్నాడు. ఆ. దయాన్ని తెల్లారి గట్టుకే 4గింటికి 5గింటికి వచ్చి ఇస్తున్నాడు. ఉమ్. రోడ్లు అవి పడుతున్నాయమ్మా? రోడ్లు పడుతున్నాయి. ఈయన వచ్చినాకే పెంచాడు పింఛన. ఉమ్. అది ఇప్పుడు పరిపాలన బానే ఉందంటావా? బాగానే ఉంది. ఆ. బాగానే ఉందండి. మరి ఇంకా పథకాలు రావట్లేదు అంటున్నారు. నిదానంగా అయినా ఇస్తాను, అభివృద్ధి చేస్తానమ్మా, నిదానంగా ఇస్తాను అంటున్నాడు. ఆ, చంద్రబాబు గారు నమ్మచ్చు అంటారా? నమ్మొచ్చు. ఆ. నమ్మొచ్చు బాగా నమ్మొచ్చు. ఉమ్. అది ఏమండి? ఈ లక్ష్మి బాగా మీరు చేస్తున్నారు. వచ్చాక బాగుందంటారు. ఏం బాగుంది బాబాయ్? బండి పనులు బాగున్నాయి. ఆ. రోడ్లు కానీ ఆ. స్కూళ్ళు కానీ ఉమ్. ఏ పని కా పనికి ఉమ్. ఇప్పుడు ఇసుక కూడా ఫ్రీ చేశాడు, ఇసుక దొరుకుతుంది, ఆ. అందరికి పనులు దొరుకుతున్నాయి అంటారా? అది వరకు చిక్కలు లేదు. ఆ. ట్రాఫిక్ పని లేదు. అవును. అలాంటిపోయారు. ఉమ్. ఇప్పుడు శుభ్రంగా ఎవరు పని అప్పులు చేసి రాష్ట్రం ఎట్లయినా పర్లేదండి. ఇప్పుడు అవన్నీ మనం కట్టాలా లేదా? మన నెత్తి మీద పట్ల. కట్టద్దు. ఎవరి కోసం ఉమ్. అందరి మీద పడతాయి. ఉమ్. ఒక్కటే కట్టడు. ఉమ్. ఇప్పుడు అట్లా అప్పులు చేయడం మంచిదంటావా? చంద్రబాబు గారు లాగా పరిశ్రమలు, ఉద్యోగాలు అవి కల్పిస్తానయ్యా, నిదానంగా మీకు చెప్పిన ఇస్తానంటే అది కరెక్ట్ అంటావా?
ఇదే కరెక్ట్. చంద్రబాబు గారితే కరెక్ట్ అంటారు. కరెక్ట్. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పెన్షన్లని కానీ రోడ్లని కానీ పరిశ్రమలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని కొద్దిగా ఆర్థికంగా మనం బలపడిన తర్వాత పథకాలు ఇస్తానమ్మా అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఏంటి ఎలా ఉందంటారు మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది ప్రస్తుతం. ఉమ్. ఇంత మట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేసుకొచ్చారు. జనమందరూ కలిసి సహకరిస్తే ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాం మేము. అంటే ఆయన నమ్మచ్చు అంటారా సార్? గట్టిగా ఎందుకు? బాగా చేస్తున్నాడు కాబట్టి అన్ని ప్రభుత్వాల కంటే ఉమ్. బాగా, అందుకని నమ్మొచ్చు. ఇప్పుడు పథకాలు అయితే నిదానంగా చేస్తానంటున్నాడు చంద్రబాబు. కొన్ని నమ్మచ్చు అంటారా? నమ్మొచ్చు గట్టిగా. 100% 100% వస్తాయంటారా? వస్తాయి. మన అందరం సహకరిస్తే తప్పకుండా వస్తాయి. సార్, ఈ రోజున గ్రామీణ వ్యవస్థలో కూడా గతంలో నిధులు కానీ విధులు లేని నేపథ్యం నుంచి ఈ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి 8 నెలల్లో రోడ్లు వేస్తున్నారు. పెద్దవాళ్ళ పెన్షన్ల విధానం 3,000 నుంచి 4,000 చేయడం కానీ ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటా వస్తామని మొన్న ఏదైతే నీతి ఆయోగ్ చెప్పిందో గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందనేది కళ్ళకు కట్టున్నట్టుగా చూపించి ప్రజలకి ఇలా కాదు గతంలో మాదిరిగా బట్టలు నొక్కడమో లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టడమో నేను చేయనమ్మా, సంపద సృష్టిస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను, కొంత టైం ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్న తీరుని ఎలా చూడాలంటారు? ప్రజలు దాన్ని స్వాగతిస్తారంటారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే అండి, మనం ఒక పాతాళంలోంచి పైకి వచ్చాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానీ దానివల్ల ఈరోజు మనం బయటికి రావడానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది. సో ఈరోజు వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పనిసరిగా చేస్తామంటున్నారు. ఆ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. మన ఈ మధ్య 1,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అట్లాగే రైల్వే సంబంధించి మనం విశాఖపట్నం జోన్ చేశారు. విశాఖ కూడా 1,100 కోట్లు ఇచ్చారు. విశాఖ ఉక్కు కూడా ఇచ్చారు. అదేవిధంగా రోడ్లకు సంబంధించి కానీ గ్రామీణ వాతావరణం సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో మరి ప్రగతి పదంలో కంపల్సరీ ముందుకెళ్ళిద్ది. ఈ యొక్క అభివృద్ధి అనేది ఇమీడియట్లీ కనబడిపోయినా భావితరాలకి ప్రతిష్టంగా ఈ యొక్క ప్రగతి అనేది ఈ యొక్క ఎన్డీఏ కూటమే చేయగలిగింది. అంటే ప్రజలు అంత ఎదురు చూసే పరిస్థితి లేకపోతే మీకు తెలియదా ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మరి హామీ ఎలా ఇచ్చారు అనే ఇది లేదంటారా జనాల్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేసి బటన్ నొక్కారు కదా, ఆయన ఎట్లాగైనా సరే డబ్బులు ఇచ్చారు కదా అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 బటన్లు నొక్కితే 99 ఫేక్ బటన్లు, ఒక బటనే పనిచేస్తుంది. అట్లాగే ప్రజలు కూడా ఆయన నొక్కిన ఫేక్ బటన్లకి 175 సీట్లకి 11 సీట్లతోనే వాళ్ళు ఆ బటన్ నొక్కి ఆయన రిజల్ట్ చెప్పారు. ఈ బటన్ నొక్కటం అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక వాళ్ళని నమ్ముకున్న వర్గానికి లేదంటే కనుక కొంతవరకు ఓట్ బ్యాంక్ ఉన్నంతవరకు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ కూడా ఆయన వమ్ము చేసి కొంత వర్గాన్ని దాన్ని న్యాయం చేయగలిగారు. అలిమి కానీ వాగ్దానాలు ఇచ్చి కోత పెడుతూ మీకు కరెంట్ ఉంటే మీకు కారు ఉంటే పథకం రాదు, ఇన్కమ్ ట్యాక్స్ వస్తే రాదు, లేకపోతే మీ పిల్లోడి ఐటీ రిటర్న్స్ కడితే రాదు, ఇట్లా ఎన్నో జరిగినాయి కదా సార్ గతంలో జరిగినాయి. అవన్నీ కూడా కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారంటే చక్కగా మళ్ళీ సర్వేలు జరుగుతున్నాయి. అర్హులైన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇస్తున్నారు. ఆ ఇచ్చే విధానంలో తప్పనిసరిగా న్యాయం చివరిగా ఈరోజు రవాణా రంగం అభివృద్ధి చెందాలని రోడ్లు వేయడం కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అని కానివ్వండి, ఇసుక అని కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అని కానీ ఇట్లా ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటా వస్తారంటున్నారు. చంద్రబాబు గారి మాటలు నమ్మచ్చంటారా? 100% నమ్మొచ్చండి. చంద్రబాబు నాయుడు గారు అనేది గతంలో ప్రాంతీయ పార్టీగా ఇక్కడుండి ఆయన ఇచ్చిన హామీలు ఇప్పుడు నిదానంగా చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే దాని వెనకాల ఉన్న విషయం ఏంటంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టే విధానంలో వరుసగా ప్రజలకు ఏదైతే కావాలో దానికి సంబంధించి వరుస క్రమంగా చేస్తారని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు మంచి నమ్మకం ఉంది.